నిత్య జీవితంలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఇంకా అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి సాయిబాబా 9 గురువారాల వ్రతం ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పిలిస్తే పలికే దైవం సాయిబాబా. నిత్య జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడాలంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సాయిబాబా 9 గురువారాల వ్రతం చేయాలి. సాయిబాబా 9 గురువారాల వ్రతం ఎలా చేయాలంటే ఏదైనా ఒక గురువారం ప్రారంభించి చేయాలి. ఏదైనా ఒక గురువారం ఇంట్లో ఒక పీటని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత పీటకి గంధం రాయాలి. ఆ పీట మీద ఒక కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కొత్త వస్త్రం మీద పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేయాలి. ఆ వస్త్రం మీద షిరిడీ సాయినాథుడి చిత్రపటం కానీ లేదా సాయిబాబా విగ్రహం పాదుకలతో పాటు ఉన్నది కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ విగ్రహానికి లేదా చిత్రపటానికి రకరకాల పూలమాలలు అలంకరించాలి. మల్లెపూలు, జాజి పూల, ఇలా ఏదైనా సరే పుష్పాలు సమర్పించాలి, పూలమాలలు అలంకరించాలి. అలాగే సాయిబాబా చిత్రపటము లేదా విగ్రహానికి 2 వైపులా వెండి ప్రమిదలు ఉంచి ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క ప్రమిదలో 3 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే సాయిబాబా వారి ఫోటో దగ్గర లేదా విగ్రహం దగ్గర అగరబత్తులు వెలిగించాలి. గురువారం మొత్తం కూడా ఈ అగరబత్తులు వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగుతూ ఉన్నటువంటి అగరబత్తులు అనేవి సాక్షాత్తు సాయిబాబా వారి ధునికి సంకేతంగా భావించాలి. పూజాపీఠం మీద వస్త్రం ఉంచి అక్కడ బాబావారిని ఉంచామంటే షిరిడీ సాయిబాబా సింహాసనం మీద కూర్చొని ఉన్నట్లుగా భావించాలి. అలా దీపారాధన చేసిన తర్వాత తెల్లటి పుష్పాలతో సాయిబాబా విగ్రహానికి లేదా చిత్రపటానికి పూజ చేస్తూ సాయిబాబా అష్టోత్తరం అంటే 108 నామాలు చదవాలి. చదివిన తర్వాత పాలతో తయారు చేయబడిన కళాఖండ నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించి ఆ తర్వాత సాయి సచ్చరిత్ర చదవటం లేదా సాయి చాలీసా చదవటం చేయాలి. ఇలా మొదటి గురువారం ప్రారంభించి వరుసగా 9 గురువారాలు చేయాలి. 9 గురువారాలు పూర్తవగానే 9వ గురువారం రోజు ఆడవాళ్ళు ఈ వ్రతం చేస్తున్నట్లయితే 11 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకు భోజనం పెట్టాలి. ఒకవేళ మగవాళ్ళు ఈ వ్రతం చేస్తున్నట్లయితే మగవాళ్ళైనా ఈ వ్రతం చేయొచ్చు. వాళ్ళు 5 పేదవాళ్ళకి అన్నదానం చేయాలి. అంటే 5 పేదవాళ్ళకి భోజనం పెట్టాలి. ఇలా చేస్తే సాయిబాబా 9 గురువారాల వ్రతం పూర్తవుతుంది. ఈ వ్రతం చేయటానికి ఎవరు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఫలహారం తీసుకొని కూడా సాయిబాబా 9 గురువారాల వ్రతం చేయవచ్చు. అలాగే ఒక ఊరిలో ఉండి ఒక వారం వ్రతం చేస్తే ఇంకో ఊరెళ్ళి కూడా ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు. దీనిలో కూడా దోషమేం లేదు. ఇలా 9 గురువారాల వ్రతం చేయండి. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని భావించేవాళ్ళు కానీ, ఇల్లు కొనుక్కోవాలని భావించేవాళ్ళు కానీ, పిల్లలు మాట వినట్లేదని బాధపడుతున్న వాళ్ళు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ ఏ ఉన్నా సరే పిలిస్తే పలికే దైవం అయినటువంటి సాయిబాబా వారికి సంబంధించిన ఈ 9 గురువారాల వ్రతం చేయండి. 9 గురువారాలు పూర్తి కాగానే అతి తొందరలోనే సాయిబాబా వారి అనుగ్రహం వల్ల మీ సమస్య నుంచి బయటపడతారు. చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి.